గుడివాడలో వెంకటేశ్వర స్వామి కిరీటం వ్యవహారం కొలిక్కి వచ్చింది. తాకట్టు నుంచి ₹1 కోటి విలువైన కిరీటాన్ని ఆలయ కమిటీ విడిపించి మీడియా ముందు ప్రదర్శించారు. తప్పు జరిగింది, మన్నించండి అని ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రావు కోరారు. కళ్యాణ మందిరం నిర్మాణం కోసం నిధులు తక్కువ పడితే తాకట్టు పెట్టినట్లు కమిటీ చైర్మన్ అంగీకరించారు. రేపు కిరీటానికి సంప్రోక్షణ చేసి దాతల సమక్షంలోనే స్వామివారికి అలంకరిస్తామని కమిటీ చైర్మన్ ప్రకటించారు. మొదట కిరీటం తాకట్టు పెట్టలేదంటూ కమిటీ సభ్యులు బుకాయించే ప్రయత్నం చేశారు. రాజేంద్ర అండ్ బ్రదర్స్ షాప్ యజమాని రాజేంద్ర కొట్టారి దగ్గర తాకట్టు పెట్టినట్లు మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించారు. దీంతో మీడియాకు ఏం సంబంధం అంటూ దౌర్జన్యానికి దిగారు కమిటీ సభ్యులు. వైశ్య సంఘాల పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జరిగిన తప్పును ఇక్కడితో వదిలివేయాలని ఆలయ కమిటీ చైర్మన్ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. డెవలప్మెంట్ కోసం డబ్బులు వాడాము, అంత అకౌంట్ అంతా ఉంది, ఆ ఇబ్బంది లేదు. పొరపాటు అనేది జరగడం జరిగింది. ఆ పొరపాటు సర్దిద్దుకొని వాళ్ళు తీసుకొని కిరీటం పెట్టాము. వాళ్ళ పార్టీ కూడా అప్పు చేద్దాము. నేను సంపర్క చేసి గుళ్ళో పెట్టి చేపిస్తాం పూజ. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి ఇలా సమాధానం చెప్పి వెళ్ళొచ్చు కదా. అంటే అక్కడ బయటికి వెళ్ళా ఉన్నాడు, సీరియస్ గా బయటికి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు ఉన్నారు కదా. లేదు సార్, మేము వచ్చే సాయంత్రం అయింది. తప్పు జరిగిన చెప్తా, తప్పు సర్ది చేసుకున్నాం. కిరీటం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. మాకు కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని మాట్లాడుకుంటా దాన్ని చేసుకుంటా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అందులో భాగంగా కొద్దిగా డిలే అయింది, అంతమించి వేరే ఏం లేదు. ఈయన వయసు సుమారు 75 సంవత్సరాలు అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన గత ఎంతో మానసిక క్షోభకు గురయ్యి ఈయన ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? డబ్బు కంటే గొప్పది ప్రాణం. చాలా మానసిక క్షోభకు గురయ్యి రకరకాలుగా కథనాలు మనం చూసాం. అవి ఏమీ లేవు, మేమందరం కలిసే ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ ఆర్వైస్లు అందరూ కూడా ఒకటే. ఇక కిరీటం వివాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, గుడివాడలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం మాయమైన వ్యవహారం కొలిక్కొచ్చింది. తాకట్టు వ్యాపారం నుంచి ₹1 కోటి విలువైనటువంటి స్వర్ణ కిరీటాన్ని ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు విడిపించారు. ఆ గుడివాడలో మీడియా ముందు దీన్ని ప్రదర్శించారు. అయితే తాకట్టు పెట్టలేదు అని చెప్పేసి ముందుగా బుకాయించినటువంటి పాలక వర్గం తర్వాత ఎట్టకేలకు తాము చేసింది తప్పే అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈ కిరీటాన్ని ఆ మీడియా ముందు ప్రవేశపెట్టారు. చేసిన తప్పుని అంగీకరించారు. శనివారం ఈ కిరీటాన్ని సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరిస్తామని చెప్పారు. కిరీటం వ్యవహారం ఆ కుటుంబ సమస్య, ఇది ఎవరికి సంబంధం లేదు అని చెప్పేసి ముందుగా వాదనకు దిగినటువంటి సభ్యులు ఆ తర్వాత భక్తుల మనోభావాలతో ఇది ఇబ్బందికరమైన అంశంగా మారద్దని చెప్పేసి తెలుసుకున్న తర్వాత సాక్ష్యాధారాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని గమనించిన తర్వాత చేసినది తప్పు, అయితే ఆలయ అభివృద్ధి కోసమే దీన్ని తాకట్టు పెట్టామని చెప్పేసి దీన్ని వచ్చినటువంటి మొత్తంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో చేసాం తప్ప దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి రేపు దీన్ని ఈ కిరీటాన్ని సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరిస్తామని చెప్పేసి ఆ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే ఈ కిరీటం మాయమవటం, దీన్ని ₹38 లక్షల తాకట్టు పెట్టడం, ₹1 కోటి విలువైనటువంటి కిరీటాన్ని కేవలం 38 లక్షలకు తాకట్టు పెట్టడం, ఇది మూడో వ్యక్తికి తెలియకుండా ఉండటం, ఇది మీడియా ద్వారా వెలుగు చూడటం, దీనిపైన ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేయటం, మరొక వైపు పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. 31 మంది పాలకవర్గ సభ్యులను కూడా విచారణకు పిలిస్తే ఎవరు కూడా అందుబాటులో లేకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకి ఏమాత్రం సహకరించక నేపథ్యంలో ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కొచ్చింది. కిరీటం మొత్తం మీద విడిపించారు. రేపు శనివారం దీన్ని సంప్రోక్షణ చేసి దేవస్థానంలో దీన్ని సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారికి అలంకరిస్తామని చెప్పేసి పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.